హాయ్ ఫ్రెండ్స్, ఈ యాంపియర్ రియో ఎలక్ట్రిక్ వెహికల్. ఇది కంప్లైంట్ వచ్చేసి వైరింగ్ కంప్లైంట్. బండి స్టార్ట్ చేసి చూడండి, మోటార్ దగ్గర సౌండ్ ఎలాగొస్తుందో. చూసారు కదా, టిక్ 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 మన సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇది లైట్ ఆన్ చేసిన, ఇండికేషన్ స్విచ్ ఆన్ చేసినా సరే మోటార్ స్టార్ట్ అయిపోతుంది. వీల్ కూడా పట్టేస్తుంది. చూడండి, ఇండికేషన్ వేసిన వెంటనే మోటార్ స్టార్ట్ అయిపోతుంది. ఎట్ టైం రెండు ఒకసారి యాక్సిలేటర్ తిప్పకపోయినా సరే. ఇది ప్రాబ్లం ఏంటంటే, మనకి 12 వోల్ట్ సప్లై వస్తుంది కదా ఇండికేటర్కి, లైట్స్కి. ఆ సప్లై వెళ్ళి 5 వోల్ట్ సప్లైలో మిక్స్ అయిపోయింది ఎక్కడో కేబుల్. ఇప్పుడు ఆ 5 వోల్ట్స్ వెళ్ళి సప్లై నేను డిస్కనెక్ట్ చేస్తాను. ఆ ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ డిస్కనెక్ట్ చేసి, అది 5 వోల్ట్ సప్లై మన మోటార్ రన్ చేసేది. ఆ 5 వోల్ట్ సప్లై తీస్తాను కదా. ఇప్పుడు చూడండి, ఆన్ చేశాను కదా. ఇప్పుడు ఇండికేటర్ వేసినా సరే ఓన్లీ ఇండికేటర్ ఒకటే వస్తుంది, మోటార్ రన్ అవ్వట్లేదు. చూడండి, నేను బయట నుంచి ప్రజెంట్ టెంపరీగా బయట నుంచి కనెక్ట్ చేశాను. అది డిస్కనెక్ట్ చేసి, మనకి థ్రొటల్కి వెళ్ళి వైర్ని డిస్కనెక్ట్ చేసి బయట నుంచి ముందు టెంపరీగా కనెక్ట్ చేసి చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే, ఈ కనెక్ట్ చేసేటప్పుడు చూసుకోండి, పాజిటివ్, నెగిటివ్ అండ్ అవుట్పుట్ వైరు. ఇప్పుడు చూడండి, లైట్ వేస్తే ఓన్లీ లైట్ మాత్రం వెలుగుతుంది, మనకు మోటార్ ఏం రన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇండికేటర్ చూసారు కదా, ఇండికేటర్ మాత్రమే వెలుగుతుంది, మోటార్కి సప్లై వెళ్ళట్లేదు. ఇందాక టెంపరీగా బయట నుంచి వేసాను కదా, ఇప్పుడు నీట్గా మొత్తం దానికి టేపింగ్ వేసి లోపల నుంచి మనకి బయట కనపడించకుండా లోపల నుంచి నీట్గా లోపల పెట్టేస్తున్నాను. ఆ తీసిన పాత ప్లగ్, మనం కనెక్ట్ చేసిన కొత్త ప్లగ్. అసలు ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే, మనకి లోపల కేబుల్ మెల్ట్ అయిపోయినా లేదంటే కట్ అయ్యి రెండు షార్ట్ అయినా సరే మనకి కంప్లైంట్ వస్తుంది. మనకి 12 వోల్ట్స్ సప్లై ప్లస్ ఇది 5 వోల్ట్స్ సప్లై మిక్స్ అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయవలసి వస్తుంది. అది మనం చెక్ చేసుకోవాలి. లోపల నుంచి నీట్గా తీసి మొత్తం మనం కేబుల్ టైస్ ఉంటే కేబుల్ టైస్ నీట్గా కట్టేసి మొత్తం చేయాలి. మన వాటర్ అది కూడా వెళ్ళకుండా నీట్గా టేపింగ్ అది వేసుకొని ఈ మొత్తం నీట్గా డ్రెస్సింగ్ చేయాలి.
మనం తీసిన పాత ప్లగ్, మనం వేసిన వైరు చూసారు కదా, కలర్ చూసుకోండి. ఆ 3 వైర్లు కరెక్ట్గా కనెక్ట్ చేసుకోండి. ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాం. మోటార్ తిరుగుతుంది. నెక్స్ట్ ఇండికేటర్ వస్తుంది.